సుమారుగా అందరూ నాకంటే పెద్దవారే. సుమారుగా అందరూ నాకంటే పెద్దవారే. అందరికీ, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తెలంగాణ ప్రాంతానికి అంత గొప్ప మేలు చేసిన నాయకుడు ఇంకొక నాయకుడు లేడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే 7 గంటల ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టాడు. అలాగే 1200 కోట్ల విద్యుత్ బకాయిలను కూడా మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు మన రాష్ట్రంలో 2 ప్రాంతాలు కాదు, 3 ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర. ఆ రోజు మన రాష్ట్రంలో 28 లక్షల పంప్ సెట్లుంటే ఒక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించే 17 లక్షల పంప్ సెట్లున్నాయి. ఆ విషయం రాజశేఖర రెడ్డి గారి పూర్తిగా అర్థమయ్యే తెలంగాణ ప్రాంత ప్రజలకే ఎక్కువ మేలు జరుగుతుంది అన్న విషయం పూర్తిగా అర్థం చేసుకుని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ప్రజలకు పూర్తి మేలు చేయాలని ఆ రోజు ఆ సంతకం పెట్టారు. ఆ ఒక్కటే కాదు, ఏ పథకాన్ని తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ప్రజలలో తమకు మేలు జరగడం లేదు అన్న భావన వారికి ఉందని, అది తొలగించాలనే సంకల్పంతోనే ఆలోచన చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు నేనున్నాను అని భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధ తట్టుకోలేక కొన్ని వందల గుండెలు ఆగిపోతే వాటిలో తెలంగాణ ప్రాంత ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మనకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం పుచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు నమ్మకం కలిగించాలి. ప్రజలు బాగోగులు కోరే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజల మేలు కోసం శ్రమించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రజల్లో ఒక నమ్మకము, ఒక భరోసా కలిగించాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మనస్ఫూర్తిగా తమ వంతు ప్రయత్నం చేయాలి. మీ అందరితో పాటు నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని మీకు నమ్మకం కలిగించడానికే ఈరోజు మీ మధ్య నేను నిలబడి ఉన్నాను. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి, తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి సంబంధించి నాయకులు చేసే ప్రతి సలహాను, ప్రతి సూచనను పరిగణనకు తీసుకుని జగనన్న నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం, తెలంగాణ ప్రజల మేలు కోసం
శ్రమిద్దాం. వైఎస్ఆర్ గారి పేరును నిలబెడతాం. సెలవు.